సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మళ్లీ సంక్షోభం నెలకొంది. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుండి నిరవధికంగా మూతపడింది. దీంతో వేలాది మంది పవర్ లూమ్స్ చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడం, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన ప్రభుత్వ ఆర్డర్ల తాలూకా బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రాలేదని వాపోతున్నారు. గోడౌన్లో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ ఆసాములు కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అంటున్నారు. ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్లు ముగిసినప్పటికీ పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు. మరోవైపు 600 లోపు మరమగ్గాలు ఉన్న టెక్స్టైల్ పార్కు, 25,000కు పైగా మగ్గాలు ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని స్పష్టం చేస్తున్నారు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ పడితే వేల కార్మికుల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి నెలకొంటోంది. పాలిస్టర్ బట్టకి కొత్త ప్రభుత్వం మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని జౌళి శాఖ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్యని పరిష్కరించేలా చూడాలని వస్త్ర పరిశ్రమల్ని యజమానులు కోరుతున్నారు. పరిశ్రమపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలకి జీవనోపాధి కోల్పోతున్నామని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పవర్ లూమ్స్ యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వస్త్ర పరిశ్రమ